అందరికీ నమస్కారం. ఆర్థిక సంవత్సరం 2022-23కు సంబంధించినటువంటి బడ్జెట్, అదేవిధంగా ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించినటువంటి యాన్యువల్ అకౌంట్స్ స్టేట్ లెజిస్లేచర్లో ప్రవేశపెట్టిన సందర్భంగా వివిధ ప్రతిపక్ష పార్టీలు, వారికి సంబంధించినటువంటి మీడియా హౌసెస్ చాలా ఇష్యూస్ మీద, అంటే ఉదాహరణకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ చేసినటువంటి బారోయింగ్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి WMA కింద కానీ, ఓడీ కింద కానీ, SDF కింద కానీ చేసినటువంటి బారోయింగ్స్ మీద, ప్లస్ స్టేట్ ఇంకర్ చేసేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద రకరకాల కామెంట్స్ పాస్ చేయడం జరిగింది. సో వీటన్నిటి గురించి ఒక వివరణ ప్రజల ముందు ఉంచడానికి నేను అందరి ముందుకే వస్తున్నాను. సో మొదట మనం ఈ PSUస్కి సంబంధించినటువంటి బారోయింగ్స్ కనుక చూస్తే, ఆర్టికల్ 293(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద ప్రభుత్వానికి 2 రకాల పవర్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు సెక్యూరిటీ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ని తాకట్టు పెట్టి ఒక అప్పు చేయగలిగినటువంటి ఒక పవర్. అదేవిధంగా గ్యారంటీస్, ఎవరైనా సరే వేరే సంస్థలు కానీ ఎవరైనా వాళ్ళు రుణం తీసుకున్నప్పుడు వారు తీసుకున్నటువంటి రుణానికి పూచికత్తు ఇచ్చేటువంటి హక్కు, ఇవి రెండు కూడా కాన్స్టిట్యూషన్ పరంగా అలో చేసినటువంటి ఆర్టికల్ 293(1) కింద. వారు చెప్పేది ఏంటంటే 223(1) చెప్పేది, రుణం తీసుకున్నా గ్యారంటీస్ ఇచ్చినా అవి స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఇంపోజ్ చేస్తుందో ఒక లిమిట్స్, ఆ లిమిట్స్కి విత్ ఇన్ ఉంటే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ విత్ ఇన్ ద లిమిట్, ఇట్ ఇస్ ద కాన్స్టిట్యూషనలీ అడ్హియరెంట్ మోడ్ ఆఫ్ బారోయింగ్ మనీ అండ్ ఆల్సో గివింగ్ గ్యారంటీస్. సో మన స్టేట్లో ఏంటంటే లెజిస్లేచర్ పాస్ చేసింది స్టేట్ FRBM లా ఉంది. సో FRBM లాలో ఏ లిమిట్స్ అయితే ఉన్నాయో, అప్పు తీసుకోవడానికి కావచ్చు, గ్యారంటీస్ ఇవ్వడానికి కావచ్చు, ఆ లిమిట్స్కి లోబడి చేసినటువంటి అప్పు కానీ, ఇచ్చినటువంటి గ్యారంటీస్ కానీ, అవన్నీ దే ఆర్ కంప్లీట్లీ కంప్లైంట్ విత్ ద కాన్స్టిట్యూషన్. ఇటువంటి సిమిలర్ పవరే సెంటర్ కూడా ఉంది ఆర్టికల్ 292 కింద. ఆర్టికల్ 292 కింద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని సెక్యూరిటీగా పెట్టుకుని సెంటర్ క్యాన్, అంటే కేంద్ర ప్రభుత్వం దే కెన్ బారో మనీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కెన్ ఆల్సో గివ్ గ్యారంటీస్. ఇది కాకుండా 293 అని మరో సెక్షన్ ఉంది. 293 అని మరో ఆర్టికల్. ఆ ఆర్టికల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం బారో చేయాలంటే, ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వారు కనుక ముందు అప్పు తీసుకుని ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం బారో చేసే ముందు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళకు అప్రూవల్ తీసుకోవాలనేటువంటిది ఉంది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడం కోసం మాత్రమే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీస్ ఇవ్వడానికి ఈ విధమైనటువంటి నిబంధన లేదు. ఈ రోజుల్లో కొంతమంది చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాదన ఏంటంటే, ఈ రకంగా అసలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బారో చేయడమే ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం కింద, ఈ రకంగా బారోయింగ్స్ ఇచ్చిన వారి మీద, తీసుకున్న వారి మీద, అందరి మీద కేసులు పెట్టచ్చు అని ఒక రకమైనటువంటి భయభ్రాంతులను గురి చేద్దామనేటువంటి రకంగా కొంచెం డిస్కషన్స్ రకంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు క్రియేట్ ఫియర్ ఇన్ పీపుల్స్ మైండ్స్. కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ మెజారిటీ ఆఫ్ దమ్ కంపెనీస్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎంటిటీస్. సో ఈ ఒక అప్పు చేయడం అనేటువంటిది కంపెనీస్ యాక్ట్లో ఇట్స్ పర్మిసిబుల్. సో కంపెనీస్ యాక్ట్లో ఏ రకమైనటువంటి వైలేషన్ లేదు. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు, ఇన్ కేస్ గవర్నమెంట్ పూచికత్తు కనుక ఇస్తే, ఆ పూచికత్తు విత్ ఇన్ ద లిమిట్స్ స్టిపులేటెడ్ అదే FRBM లా ఉంటే అప్పుడు ఏ రకమైనటువంటి కాన్స్టిట్యూషన్ వైలేషన్ లేదు. అదేవిధంగా ఒక బ్యాంక్ కానీ, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఈ సంస్థకు ఉన్నటువంటి క్యాష్ ఫ్లోస్, ఈ డెట్కి ఇచ్చేటువంటి సెక్యూరిటీని పరిగణలోకి తీసుకుని యాడిక్వేట్ సెక్యూరిటీ ఉండి, యాడిక్వేట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు RBI గైడ్లైన్స్ అనుగుణంగా చేస్తే ఏ విధమైనటువంటి వైలేషన్ వాళ్ళు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. సో PSU లోన్ తీసుకోవడం అనేటువంటిది ఇట్సెల్ఫ్ ఒక క్రైమ్ కింద చిత్రీకరించడం అనేటువంటిది అత్యంత తప్పు. దీంట్లో మనం చూస్తే ఇది ఒకటే రాష్ట్రం కాదు, PSUస్ అనేటువంటి వాళ్ళు అప్పు తీసుకోవడం అనేటువంటి ఒకటే రాష్ట్రం కాదు. మొన్న తెలంగాణ స్టేట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనుక మనం చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూచికత్తు బేస్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థలు చేసినటువంటి అప్పులు కనుక ఎంత అనే విషయం మనం ఒకసారి చూస్తే, 135,282 కోట్లు, అంటే దాదాపు 1,35,282 crores తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలు హ్యావ్ బారోడ్ విత్ ద గ్యారంటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి సెవరల్ ఎంటిటీస్, ఒకటి కాదు మెనీ ఎంటిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దే హ్యావ్ బారోడ్ ఆన్ ద గ్యారంటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, MTNL కావచ్చు, BSNL కావచ్చు, ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్ కావచ్చు. ఈ సంస్థలన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే సబ్స్టాన్షియల్ అమౌంట్స్ రేజ్ చేసుకున్నారు. వాటికి ఎసెన్షియల్ స్ట్రెంత్ కొంచెం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గ్యారంటీస్, ఆర్టికల్ 292 కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ గ్యారంటీ అయితే ఇచ్చిందో ఆ గ్యారంటీని బేస్ చేసుకుని ఈ మధ్యకాలంలో కూడా ఇన్ని ఎంటిటీస్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేస్ చేసినటువంటి ఉన్నాయి. ఎన్నో ఎంటిటీస్ నుంచి కూడా రేస్ చేశారు. అసలు PSU అనేటువంటిది పూచికత్తుతోటి బారో చేయడమే ఒక వైలేషను, అదొక క్రైమ్, దాన్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు అనేటువంటి యాంగిల్లో కనుక మనం మాట్లాడితే, ప్రతి రాష్ట్రానికి చెందినటువంటి సంస్థలు, ఆ సంస్థలకు అప్పులు ఇచ్చినట్టు వాళ్ళు, ఆ సంస్థలు ఇష్యూ చేసినటువంటి బాండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఇదే విధంగా ఎంక్వైరీ జరపాలి సెంట్రల్ గవర్నమెంట్ మీద. సో ఈ రకమైనటువంటి వాదన తీసుకుంటూ ఇన్కరెక్ట్ అనే విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్
స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ పిఎస్యూస్ ఎవరైతే తీసుకున్నారో అవి ఒక ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్స్లో ఒక లిస్ట్ ఆఫ్ ఎంటిటీస్, ఆ లిస్ట్ ఆఫ్ ఎంటిటీస్లో ఈచ్ ఎంటిటీలో ఎంతెంత బారోయింగ్ ఉందనే విషయం చూపిస్తూ ఏ రకమైనటువంటి సెన్స్ డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే మొత్తం ఆ స్టేట్ గ్యారంటీ లోన్స్ అన్ని ఈ ప్రభుత్వం వల్లే వచ్చేటువంటి లోన్స్, ఒక అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు అనే ఒక సెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దిస్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ట్రూత్. స్టేట్ బైఫర్కేషన్ జరిగినటువంటి రోజుకి టోటల్గా ఉన్నటువంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుకు ఉన్నటువంటి గ్యారంటీస్, ఆ గ్యారంటీస్ ఇచ్చి పిఎస్యూ తీసుకోబడ్డటువంటి అప్పులు, ఆ రోజుకు ఉన్నటువంటి అప్పులు స్ప్లిట్ చేసి ఆంధ్రాకి తెలంగాణకి ఇచ్చినటువంటి షేర్లో ఆంధ్రాకి వచ్చినటువంటి షేర్ కేవలం 14,028 crores. ఇది 2014 చెప్తున్నాను నేను. అది 2014 నుంచి 2019లో 5 ఏళ్ళ టీడీపీ హయాంలో 14,028 crores కాస్త 63,644 crores, అంటే దాదాపుగా 4.5 times, అంటే 4.5 times పెరిగింది. అది అంతకుముందు ఓన్లీ 14,000 crores ఉన్నది, 63,644 crores. ఇది ఎంటిటీ వైజ్ కూడా మీ అందరి దృష్టికి తీసుకుని రావడానికి ఒక టేబుల్లో దీన్ని ఇవ్వడం జరిగింది దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనేటువంటి కనుక మనం తీసుకుంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పటిదాకా ఏ విధమైనటువంటి అప్పు లేనిది 20,000 కోట్లు ఉంది మే 2019కి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి, డిస్కామ్స్ దగ్గర నుంచి, సిఆర్డీఏ దగ్గర నుంచి, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఇలా మెనీ ఎంటిటీస్, వేరియస్ ఎంటిటీస్లో 2019 మొత్తం చూస్తే మొత్తం 63,644 crores అప్పు ఉంది 2019కి. సో ఇప్పుడు గత ఆర్థిక మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు మనం మాట్లాడుతూ ఈ విధంగా అప్పులు చేయడం అనేటువంటిది తప్పు, అసలు స్టేట్ పిఎస్యూస్ అనేటువంటి వాళ్ళు పూచికత్తుతో బారో చేయడం అనేటువంటిది తప్పు అన్నట్టుగా మాట్లాడడం. ఇన్ఫాక్ట్ వారు ఉన్నటువంటి హయాంలో 450% పెరిగాయి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. 450% వారు ఉన్నటువంటి హయాంలో 14,000 కోట్ల నుంచి 23,000 కోట్లకు పెరిగినప్పుడు ఆ రోజు మాట్లాడింది ఈ రోజు మాట్లాడడం అనేటువంటి ఎంత చాలా హాస్యాస్పదంగా ఉండేటువంటి పరిస్థితి. వారు ఇంకో మాట కూడా అన్నారు, దాదాపుగా 1,00,000 కోట్ల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది అనేటువంటి ఈ ప్రభుత్వంలో, విచ్ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ రాంగ్ ఎస్టిమేట్. మీకు ఉదాహరణకు చెప్తాను టోటల్గా ఎంత అనేటువంటి నెంబర్ కూడా కనుక చెప్పాల్సి. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాం కాబట్టి నెంబర్స్ అన్ని కూడా దే ఆర్ ఆల్ ఇన్ పబ్లిక్ డొమైన్. బట్ మళ్ళీ మీకు ఒకసారి ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్. ఈ 63,644 crores ఏదైతే ఉందో 2019 మే నాటికి, అది ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషనల్ గ్యారంటీస్తో కూడా కలుపుకుంటే, కండిషనల్ గ్యారంటీ అంటే ఈ రోజే గ్యారంటీ ఇన్ఫోర్స్ లేదు, ఆ గ్యారంటీ ఇన్ఫోర్స్ వచ్చే అవకాశం ఉంది తప్ప ఈ రోజు అవటం గ్యారంటీ ఇన్ఫోర్స్ లేదు. కానీ అవి కూడా కలుపుకుంటే అవే 23,000 కోట్లు ఉన్నాయి. ఆ కండిషనల్ గ్యారంటీస్ కూడా కలుపుకుంటే 1,17,000 కోట్లు ఉన్నాయి. అంటే డబుల్ కూడా అవ్వలేదు. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు ఇట్లా బారో చేస్తున్నాం అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్, ఆ నెంబర్ అనేటువంటి కూడా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ నంబర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద బడ్జెట్. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే వాల్యూమ్ 5 ఏది మనం ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో మనం రిలీజ్ చేసినటువంటి వాల్యూమ్ 5లో డీటెయిల్గా ఆల్ ది గ్యారంటీస్ దట్ ఆర్ గివెన్ బై ద స్టేట్ ఆర్ దేర్. అదేవిధంగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ పవర్ సెక్టర్ కనుక చూస్తే, పవర్ సెక్టర్లో యూజువల్గా ఇచ్చినటువంటి అప్పులు ఎట్లా ఉంటాయంటే, పవర్ సెక్టర్ మెజారిటీ ఆఫ్ ద లోన్స్ ఇన్ పవర్ సెక్టర్ ఆర్ నాట్ గ్యారంటీడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఇంతకు ముందు కూడా చాలా రోజులు ఇదే విధంగా నడిచింది. స్టేట్ పవర్ సెక్టర్ ఎంటిటీస్ అనేటువంటి మోర్ దెన్ అడిక్వేట్ క్యాష్ ఫ్లోస్ సర్వీస్ బికాస్ ఇట్స్ రెగ్యులేటెడ్ బిజినెస్. చాలా రోజుల పాటు వాళ్ళు వితౌట్ గవర్నమెంట్ గ్యారంటీస్ వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు పవర్ సెక్టర్లో కనుక చూస్తే బైఫర్కేషన్ నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవర్ సంస్థలు, ఏపీ జెన్కో కావచ్చు, ఆ తర్వాత విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీ ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఏపీ ఈపీడీసీఎల్ కావచ్చు, ఆ తర్వాత ఏపీ ట్రాన్స్కో, వీటన్నిటిలోనూ 2014 ఉన్నటువంటి లైబిలిటీస్ మొత్తం కనుక చూస్తే 29,703 కోట్లు బైఫర్కేషన్ టైంకి. అవి గణనీయంగా పెరుగుకుంటూ వచ్చి 2019 ఆ 5-year టర్మ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 68,596 crores పెరిగాయి. అంటే 29,000 crores నుంచి ఆల్మోస్ట్ 70,000 crores, ఆల్మోస్ట్ దాదాపుగా 40,000 crores ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ రకమైనటువంటి ఇంక్రీజ్, ఇంత అన్సస్టైనబుల్ ఇంక్రీజ్ జరిగిన తర్వాత అప్పుడు ఈ రోజు వచ్చి ఒక ఈ రకమైనటువంటి లైబిలిటీస్ ఇంక్రీజ్ అవడం అనేటువంటి ఇట్స్ నాన్ సస్టైనబుల్ అన్నట్టుగా మాట్లాడడం అనేటువంటి ఎంతవరకు కరెక్ట్ విషయం వారు కూడా ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకో ఎలిగేషన్ వేస్తారు దట్ ఈ సోకాల్డ్ బారోయింగ్స్ అన్ని పిఎస్సీ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బారోయింగ్స్ అన్ని గవర్నమెంట్ ప్రభుత్వం బయటకి ఎవరికి చూపించట్లేదు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక బయటకు తీసుకుని రావాలంటే సిబిఐ ఎంక్వైరీ కూడా జరపాలి దీనిపైన అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకుని రావాలి, ఏ విధంగా అయితే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో పెట్టారో, ఏ విధంగా అయితే ఏ రాష్ట్రం అయినా సరే ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో పెడుతుందో, ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పబ్లిక్లో పెడుతుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే దీంట్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి పబ్లిక్ డెట్ కావచ్చు, పబ్లిక్ అకౌంట్ కావచ్చు, గవర్నమెంట్ చేసినటువంటి డెట్ ఏదైతే ఉందో అదంతా మీకు సిఏజీ ఫైనాన్స్ అకౌంట్స్లోనే కనబడుతుంది, సిఏజీ రిలీజ్ చేసినటువంటి అకౌంట్స్ అంటే గ్లాన్స్లోనే కనబడుతుంది, మనం రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్స్లో కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పూచికత్తు, ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ని బేస్ చేసుకుని పిఎస్యూస్ ఏవైతే బారో చేస్తారో అవన్నీ మళ్ళీ మీకు ఫైనాన్స్ అకౌంట్స్లోనే ఉంటాయి. అదేవిధంగా మొన్న బడ్జెట్ టైంలో ఏదైతే రిలీజ్ చేసామో వాల్యూమ్ 5 యాజ్ పార్ట్ ఆఫ్ ది బడ్జెట్ డాక్యుమెంట్స్, దీంట్లో మొత్తం డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవరీ ఏ సంస్థ ఎంత తప్పు చేసింది, ఎంత గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, ఎంత గవర్నమెంట్ వాడుకోవడం జరిగింది, అవన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా పిఎస్యూస్ పిఎస్యూస్ అయితే గవర్నమెంట్ చెందిన పిఎస్యూస్ కానీ గవర్నమెంట్ పూచికత్తు లేకుండా పిఎస్యూస్ ఏవైతే రైజ్ చేశాయో అవన్నీ కూడా యాన్యువల్ రిపోర్ట్స్ కావచ్చు, యాన్యువల్ రిటర్న్స్ కావచ్చు, ఏవైతే ఆ రెస్పెక్ట్ పిఎస్యూస్ ఫైల్ చేస్తారో దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఎక్కడ ఎటువంటి దాపరికం కూడా లేదు. ఇదే సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫాలో అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి పబ్లిక్ డేటా అండ్ పబ్లిక్ అకౌంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వారి పూచికత్తుతో రైజ్ చేసినటువంటి వారి సంస్థల డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ టైంలో వాళ్ళు ప్రవేశపెడతారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పిఎస్యూస్ ఎన్టీపీసీ కావచ్చు, ఎన్హెచ్ఏ కావచ్చు, ఇట్లాంటి వేరియస్ మెనీ పిఎస్యూస్ బిలాంగింగ్ టు గవర్నమెంట్ కూడా వాళ్ళ బుక్స్లో ఎంతైతే అప్పు ఉందో వాళ్ళ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు, వాళ్ళ యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు, యాన్యువల్ రిపోర్ట్స్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడంతా డీటెయిల్స్ అన్ని కూడా కన్వే అవుతాయి. సో ఏ రకంగా అయితే ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా డీటెయిల్స్ అన్ని వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విత్హోల్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతున్నటువంటి ఎలిగేషన్ వేయడం మాత్రం ఎంతవరకు సమంజసం కాదు. సో దీంట్లో ఇంకో విషయం కనుక మనం చూస్తే, మొన్న ఆర్టికల్ వచ్చింది, న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ రోజు టోటల్గా అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ 6,26,836 crores ఉన్నటువంటిది ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఈ మధ్యకాలంలో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇట్స్ నాట్ సబ్స్టాన్షియేటెడ్ నెంబర్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వాళ్ళు చెప్పేది పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్ కనుక కలిస్తే 4,13,000 crores అని చూపిస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం మొన్న బడ్జెట్లో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అంచనాలు 2021-22 రిలీజ్ చేసినటువంటి అంచనాల ప్రకారం టోటల్ డెట్ అయినటువంటిది ఇట్ ఈస్ ఓన్లీ టు ద ట్యూన్ ఆఫ్ 3,90,670 crores. 3,90,000 కోట్లు మాత్రమే ఉంది తప్ప 4,13,000 కోట్లు లేదు. అఫ్కోర్స్ అటు ఇటు కొంచెం మారదు, బికాస్ అంచనా మాత్రం బికాస్ ఇంకా ఇయర్ క్లోజ్ అవ్వలేదు. కాకపోతే సబ్స్టాన్షియల్గా డిఫరెంట్గా ఉండడానికి మాత్రం ఎటువంటి అవకాశం ఉండదు. సరే, ఇంకో పక్కన గవర్నమెంట్ గ్యారంటీడ్ బాండ్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గవర్నమెంట్ ప్రభుత్వ పూచికత్తుతోటి జరిగినటువంటి వివిధ సంస్థలు తీసుకున్నటువంటి అప్పులు కనుక వాళ్ళు ఈ ఆర్టికల్లో వాళ్ళు చెప్పింది 1,38,603 crores. ఇది కూడా ఇట్స్ నాట్ అ రైట్ నెంబర్. బికాస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది యాజ్ పర్ వాల్యూమ్ 5. ప్రభుత్వం ఏంటంటే మనం చూపించాం బడ్జెట్లో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి వాల్యూమ్ 5లో టోటల్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ అలాంగ్ విత్ కండిషనల్ గ్యారంటీస్. మీకు నాకు చెప్పాను కండిషనల్ గ్యారంటీస్ అంటే ఈ రోజు అమల్లో, ఈ రోజు దే ఆర్ నాట్ క్రిస్టలైజ్డ్, ఈ రోజు యాజ్ గ్యారంటీ లేనట్టే. గ్యారంటీస్ ఎప్పుడు పిక్చర్లోకి వస్తాయంటే కొన్ని అన్ఫోర్చునేట్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే స్టిపులేట్ అయ్యో అవి జరుగుతూనే వస్తాయి తప్ప యాజ్ ఆన్ టేక్ గ్యారంటీ లేదు. సో అటువంటివి కూడా లెక్కలో కలుపుకుంటే 1,17,503 crores ఉన్నాయి తప్ప 1,38,000 crores లేవు. ఇది కాకుండా నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అంటే గవర్నమెంట్ పూచికత్తు లేకుండా వివిధ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థలు చేసినటువంటి అప్పులు మొత్తం కలిపితే 75,233 కోట్లు ఉన్నాయటువంటిది ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చింది. ఇది సబ్స్టాన్షియేటెడ్ నెంబర్. ఈ నెంబర్ సబ్స్టాన్షియేట్ అవ్వలేదు బికాస్ అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసే అవకాశం కూడా ఇప్పుడు లేదు బికాస్ ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అకౌంట్స్ ఫైనలైజ్ అవుతాయి. అకౌంట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత సిఏజీకి సంబంధించినటువంటి ఆడిటర్ దాన్ని ఆడిట్ చేస్తారు. తర్వాత నెంబర్ బయటకు వస్తుంది. నాకు అట్లీస్ట్ 1-2 నెలలు పడుతుంది. కాకపోతే వీళ్ళు అసలు ఈ నెంబర్ ఏదో ఇచ్చారు కాబట్టి ఎక్కడి నుంచి వాళ్ళు ఊహకి అందేటువంటి నెంబర్ ఏదో 75,000 crores వాళ్ళు చెప్పారు కాబట్టి అది కనుక నిజం అనేటువంటి కూడా తీసుకుని ఒక రకంగా చూద్దాం. ఇప్పుడు ముందు ఎన్నో సందర్భాల్లో మీ అందరి ముందు ఉంచే అవకాశం నాకు వచ్చింది. ఎంత గత ప్రభుత్వంలో అప్పులు, ఈ ప్రభుత్వంలో అప్పులు అని జరిగాయటువంటి. కాకపోతే ఎప్పుడు కూడా ప్రభుత్వ అప్పులో మన కంటింజెంట్ లైబిలిటీస్ కలపలేదు ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎందుకంటే కంటింజెంట్ లైబిలిటీ అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు గ్యారంటీ అనేటువంటి ఇట్స్ కంటింజెంట్ లైబిలిటీ, ఇట్స్ నాట్ అ డైరెక్ట్ లైబిలిటీ. అంటే ఈ రోజు లైబిలిటీ కాదు. ఏ సంస్థ అయితే తీసుకుందో ఆ సంస్థ కనుక డెట్ రీపే చేయకపోయినా, ఆ సంస్థ కనుక ఇంట్రెస్ట్ కట్టకపోయినా, ఈఎంఐస్లో డిఫాల్ట్ అయినా అప్పుడు ఈ పూచికత్తు అనేటువంటి పిక్చర్లోకి వస్తుంది తప్ప ఈ రోజు డైరెక్ట్ లైబిలిటీ కాదు. దేర్ ఇస్ డిఫరెన్స్. డైరెక్ట్ లైబిలిటీ కంటిన్యూ. బట్ నౌ దట్ ఈ డిస్కషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కనుక మనం చూస్తే బైఫర్కేషన్ నాటికి టోటల్ పబ్లిక్ డెట్ పబ్లిక్ అకౌంట్ కలిపితే 1,20,000 కోట్లు ఉంటాయి. అదేవిధంగా పిఎస్యూస్ వివిధ పిఎస్యూలు రాష్ట్ర పూచికత్తుతో చేసినటువంటి పిఎస్యూస్ అప్పుడు చూస్తే 14,000 కోట్లు. అదేవిధంగా పూచికత్తు లేకుండా వేరే స్టేట్ ఎంట్రీ తీసుకున్నప్పుడు చూస్తే 18,000 కోట్లు కలిసి మొత్తం స్టేట్ లైబిలిటీస్ ఆ రోజుకి 1,52,958 crores ఉన్నాయి. ఏ రోజుకి బైఫర్కేషన్ రోజుకి. అది 5 yearsలో గణనీయంగా పెరుగుకుంటూ వచ్చి 1,52 కాస్త 3,86,000 crores పెరిగింది. అంటే 150% పెరిగి దాదాపుగా 20.39% ఎవ్రీ ఇయర్ గ్రోత్. అంటే యావరేజ్లో ఎవ్రీ ఇయర్ 1,52,000 కాస్త 20% పెరిగితే 3,86,000 crores ఇంక్రీజ్ అయింది. అది 3 ఏళ్లలో మళ్ళీ 3 ఏళ్లలో పెరిగి అంటే 75,000 crores నెంబర్ తీసుకుంటే, ఈ 75,000 crores దేర్ ఇస్ నో బేసిస్. బట్ నౌ దట్ ఇట్ అసలు రాశారు కాబట్టి ఇన్కేస్ బేసిస్ తీసుకుంటే కూడా మీరు చూస్తే 5,83,000 crores పెరిగింది. సో ఈ 5,83,000 crores దాదాపుగా 4 లక్షల కోట్లు దిస్ గవర్నమెంట్ హెస్ ఇన్హెరిటెడ్. ఈ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినటువంటి లైబిలిటీస్ కావు. ఆ లైబిలిటీస్ ముందు ఉన్నటువంటి లైబిలిటీస్ అది కాస్త 6 లక్షల కోట్లకు పెరిగింది. 5,83,000 కోట్లకు పెరిగింది తప్ప ఇది ఈ ప్రభుత్వంలో వచ్చేటువంటి అప్పు కాదు. సరే, ఈ ప్రభుత్వంలో పోయిన అప్పే రేట్లో పెరిగింది. గత ప్రభుత్వంలో 20.39% చప్పున పెరిగాయి లైబిలిటీస్. ఈ ప్రభుత్వంలో ఎంత పర్సెంటేజ్ చప్పున పెరిగాయి ఈ 3 ఏళ్లలో అనేటువంటి కనుక మనం చూస్తే ఇట్స్ ఓన్లీ 15.46%. అప్పుడు 20%, ఇప్పుడు 15.46%. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు అసలు కోవిడ్ టైమ్స్ ఒక ఫస్ట్ ఇయర్ ఏమో ఇట్ వాస్ అ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ.
ఒక సంవత్సరం ఏమో మీకు కోవిడ్ ఫస్ట్ వేవ్, రెండో సంవత్సరం కోవిడ్ సెకండ్ వేవ్, సబ్స్టాన్షియల్గా పబ్లిక్ ఫైనాన్సెస్ పడిపోయి, రెవెన్యూ ఆదాయాలు పడిపోయి, ఖర్చు సబ్స్టాన్షియల్గా పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చూస్తే ఇట్స్ లెస్ దాన్ టీడీపీలో ఉన్నటువంటి గ్రోత్ 20% ఉంటే ఈసారి గ్రోత్ ఓన్లీ 15.46 మాత్రమే ఉంది. సో ఇటువంటిప్పుడు ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ అయినటువంటి ఎంతవరకు భావ్యం విషయం కూడా ఆలోచించుకోవాలి వారు. ఇంకో ఎలిగేషన్ వచ్చింది ఫ్రమ్ టీడీపీ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇనాడిక్వేట్గా ఉంది, రెవెన్యూ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటి పెరిగిపోతుంది అనేటువంటి వాళ్ళు చెప్పారు. నో, రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ రిసీట్స్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఉన్నటువంటి డిఫరెన్స్, ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ రిసీట్స్కి టోటల్ ఎక్స్పెండిచర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. జనరల్గా ఇటువంటి సమయాల్లో ఇలా ఆదాయాలు పడిపోయి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేటువంటి సబ్స్టాన్షియల్గా స్వెల్ అయినప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది పెరుగుతుంది. రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటి దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటి ఇట్ విల్ ఇంక్రీజ్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గడం వల్ల అభివృద్ధికి చాలా కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది అనేటువంటి విషయం వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇది యాజ్ ఇఫ్ ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగినటువంటి విషయం, ఇంతకుముందు ఎక్కడ సో ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడా లేనటువంటి విషయం అన్నట్టుగా వారు మాట్లాడడానికి వారు ప్రయత్నించారు. దీనికోసం కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఏ దేశంలో అయినా సరే ఎక్కడైనా సరే ఎస్టాబ్లిష్డ్ మోడ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎంత ఉంది అనేటువంటి కనుక చూడాలంటే దీనికి ఒక మెట్రిక్ ఉంది, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. అంటే అది స్థిర మూలధన నిర్మాణం, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. సో అదేంటంటే టోటల్గా అదొక ఇట్స్ కాంపోనెంట్ ఆఫ్ జీడిపి. జీడిపిలో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అదేవిధంగా క్యాపిటల్ ఫార్మేషన్ ఉంటుంది, అంటే ఇన్వెస్ట్మెంట్. సో కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపితే జీడిపి వస్తుంది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది కంట్రీలో ఏ రకంగా పెరిగింది, ఏ రకంగా మనకి ఇంక్రీజ్ అవుతూ వచ్చినటువంటి కనుక మనం ఒకసారి చూస్తే లాస్ట్ 1 decade రీసెర్చ్ ఒకసారి చేసి నంబర్స్ ఒకసారి చూస్తే మనం లాస్ట్ 1 decadeలో ఆల్మోస్ట్ 8 years, ఫస్ట్ 8 years లాస్ట్ డికేడ్లో ఎవ్రీ ఇయర్ 10% కంటే ఎక్కువ గ్రోత్ ఉండింది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో. లాస్ట్ 2 yearsలో మాత్రం బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఎకనామిక్ డౌన్ టర్న్ వల్ల ఒక సంవత్సరం అయితే విపరీతంగా తగ్గిపోయింది 6.22%, ఇంకో సంవత్సరం అయితే ఏకంగా నెగిటివ్ రేట్లోకి వెళ్ళిపోయింది 1.36%. సో ఇటువంటి ఒక పరిస్థితులలో వేర్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేటువంటిది గ్లోబల్లీ కంట్రీలో ఆల్ స్టేట్స్ ఎక్కడ సబ్స్టాన్షియల్గా అన్ని చోట్ల తగ్గినప్పుడు ఆ కంటెక్స్లో మనం మాట్లాడాలి తప్ప యాజ్ సచ్ ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు తగ్గడం అనేది గోయింగ్ ఫార్వర్డ్ అనేటువంటి మనం చూడాలి తప్ప ఇప్పుడు ఈ లాస్ట్ 3 yearsలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి ఇట్ హెస్ గాట్ డౌన్ ఆల్ అక్రాస్ ద కంట్రీ, ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఈ నంబర్స్ ఏవైతే మనం ఇచ్చామో they bear testament to what we are saying. In fact, రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి డిటర్మినేషన్ వల్ల, వారి విజన్ వల్ల ఈరోజు ఇంత కష్టకాలంలో రూరల్ స్పెండింగ్, రూరల్ కన్జంప్షన్ ఇంతగా పడిపోయేటువంటి ఈ పరిస్థితులలో అట్మోస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో డీబీటీ మోడ్లో ఇంత ఫండ్స్ ప్రజల చేతిలో డైరెక్ట్గా ప్లేస్ చేయడం వల్ల ఏం జరిగిందంటే రూరల్ కన్జంప్షన్, రూరల్ ఇన్వెస్ట్మెంట్ సబ్స్టాన్షియల్గా డ్రాప్ అవ్వలేదు. దీనికి నిదర్శనం ఏంటంటే ఇండియన్ జీడిపిలో మన రాష్ట్రం చేసేటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత అనేటువంటి చూస్తే 2014-15లో 4.21%, 2018-19లో 4.62, అంటే అంటే అదన్ యావరేజ్ తీసుకుంటే 2014 నుంచి 2019 ఆ 5 year పీరియడ్లో నేషనల్ జీడిపికి మన స్టేట్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత అని చూస్తే ఇట్స్ ఓన్లీ 4.45%. ఈ 3 yearsలో 2019-20, 2021 అండ్ 21-22 కనుక మన ప్రభుత్వం చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత వస్తే 4.45 నుంచి 5.01% పెరిగింది. అంటే ఎకానమీ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ఇట్స్ రెసిలియన్స్. ఇది దీనికి ఇంతకంటే ఉదాహరణ ఏమి ఉండదు. బికాస్ దే హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది స్టేట్ టు ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ 4.45% నుంచి 5.01% ఇంక్రీజ్ అయింది. తర్వాత మనం దిస్ ఇస్ యాజ్ ఫార్ యాజ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కన్సర్న్. తర్వాత ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేస్ అండ్ మీన్స్ స్కీమ్ని ఫార్ములేట్ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సెక్షన్ 5 ఆఫ్ సెంట్రల్ FRBM యాక్ట్ అండ్ సెక్షన్ 17(5) ఆఫ్ ది RBI యాక్ట్ ప్రకారం ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక టెంపరీ అడ్వాన్స్ ఇచ్చేటువంటి ఒక లీగల్ ఒక వెసులుబాటు వరకు ఉంది. దాంట్లో 3 కాంపోనెంట్లు ఉంటాయి WMAలో. ఒకటేమో స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, ఇంకోటేమో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఆ తర్వాత మూడోదేమో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బాండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్కి, గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్కి ఎంతైతే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ మేరకు, ఎంతైతే వాళ్ళు ఎక్స్ట్రా చేస్తారో ఆ మేరకు వాళ్ళు బారో చేసుకునేటువంటి వెసులుబాటు ఇచ్చేది మన స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. అది కాకుండా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓడి ఫెసిలిటీస్ ఏంటంటే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి షార్ట్ టర్మ్ అడ్వాన్సెస్ బారో చేసుకోవడానికి ఇచ్చినటువంటి వెసులుబాటుది. నో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కూడా ఏ స్టేట్ ఎంత బారో చేయగలుగుతున్నటువంటిది RBI రిలీజ్ చేస్తుంది. యాక్చువల్గా మన రాష్ట్రానికి ఉన్నటువంటి WMA లిమిట్ ఏదైతే ఉందో 1,510 crores. అది కోవిడ్ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు ఆదాయాలు తగ్గిపోయి షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ సబ్స్టాన్షియల్గా పెరిగిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాలన్నింటికి కూడా RBI 60% పెంచింది. సో మనకి 1,510 crores నుంచి 2,400 crores పెరిగింది.
దీంట్లో ఈ ఫెసిలిటీలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఒక 10-year GSEC బాండ్ అంటే 10-year గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో అది 7% పైన ఉన్న ఈ పర్టికులర్ ఫెసిలిటీలో SDFలో కనుక మనం బారో చేస్తే 3% వస్తుంది, అంటే రెపో -1%. ఇవన్నీ కూడా దే ఆర్ లింక్ టు RBI రేట్స్. సో రెపో -1% అంటే 3% వస్తుంది. అదేవిధంగా WMI అనేటువంటి రెపోకి వస్తుంది 4%కి. అదేవిధంగా ODI అనేటువంటి WMI + 2%కి వస్తుంది, అంటే 6%కి. సో సబ్స్టాన్షియల్ కాస్ట్లో ఉన్నప్పుడు ఫండ్స్, ఇంత లో కాస్ట్లో ఫండ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు, అది కూడా ఒక లెజిటిమేట్ సోర్స్ విచ్ ఇస్ అవైలబుల్ టు ఆల్ ది స్టేట్స్, ఇది వాడుకోవడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. దీన్ని అందరూ సమర్థించాల్సినటువంటి విషయం. ఇన్ఫ్యాక్ట్ యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మనం ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో సబ్స్టాన్షియల్గా ఓవర్ యూజ్ చేసేస్తున్నాం. ఈ మధ్యకాలం ఇటీవల వారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు చెప్పింది ఏంటంటే, FY 2021కి CAG రిపోర్ట్ ప్రకారం మనం 103 days మనం యూజ్ చేస్తాం WMA ఫెసిలిటీ, కానీ OD ఫెసిలిటీ 103 days వాడాం. సో దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట సబ్స్టాన్షియల్గా దిగజారిపోయింది. ఇటువంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. దీనివల్ల అర్థమవుతుంది, అసలు ప్రజలందరికీ తెలుస్తుంది ఎంత దయనీయమైన కండిషన్లో ఉందన్నట్టుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళు. దీంట్లో కొన్ని విషయాలు మనం చూడాల్సింది ఏంటంటే, ఒక రాష్ట్రం ఓడి ఎన్నాళ్ళు ఉండొచ్చు అనేటువంటిది కూడా స్టిపులేట్ చేసేది RBI. అది మన సొంతంగా మనం తీసుకున్నటువంటి విషయం కాదు, డెసిషన్ కాదు. అంటే మన సొంతంగా మనం పెట్టుకునేటువంటి లిమిట్ కాదు. ఆ లిమిట్ లోపల మనం చేసే లెజిటిమేట్ రైట్ ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే, కోవిడ్ రాకముందు 36 days per quarter ఓడీలో ఉండేటువంటి వెసులుబాటు RBI ఇచ్చింది. అంటే దాదాపుగా 144 days సంవత్సరం మొత్తానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఓడీలో ఉండొచ్చు. అదేవిధంగా అది కోవిడ్ వచ్చిన తర్వాత మనకి రిక్వైర్మెంట్స్ పెరిగిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో వారు 36 days కాస్త 50 days per quarter పెంచారు. పెంచిన తర్వాత ఏంటంటే, సో ఈ రోజు పర్మిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అనేటువంటి కనుక మనం చూస్తే 144 నుంచి 200 days పెరిగాయి. ఇప్పుడు టీడీపీ వారు చేసినటువంటి ఎలిగేషన్ కనుక మనం ఒకసారి చూస్తే వారు చెప్పేది ఏంటి, 103 days ఓడీలో ఉన్నాం కాబట్టి దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దిగజారిందని చెప్తున్నారు. దీనికి ఒక విషయం నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. 2018-19 సంవత్సరం టీడీపీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు సంవత్సరంలో కనుక చూస్తే, అప్పుడు RBI నెంబర్ ఆఫ్ పర్మిటెడ్ డేస్ 144 days మాత్రమే. కాకపోతే వారు ఎన్ని డేస్ ఉన్నారు అప్పుడు ఓడీలో అంటే, ఇదే CAG రిపోర్ట్ ప్రకారం 107 days ఓడీలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 103 daysకే ఇది ఒక అన్యాయం జరిగిపోయింది ఇక్కడ, దీనివల్ల ప్రతిష్ట దిగజారిపోయిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు 107 days 144 days ఉన్నప్పుడు, అంటే 75% ఆఫ్ ద ఫెసిలిటీ దే హ్యావ్ యూటిలైజ్డ్. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఇంత కష్టకాలంలో కూడా యాక్చువల్గా మనం యూటిలైజ్ చేసుకున్నటువంటి ఫెసిలిటీ ఓన్లీ 50% మాత్రమే. సో ఇది ఈ రకంగా మనం ఓడీ కానీ WMA కానీ మనం వాడడాన్ని ఈ రకంగా దీని గురించి చిత్రీకరించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయం కూడా అందరూ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఎలిగేషన్ ఇస్తారో వాళ్ళు ఆలోచించాలి. ఇదే విధంగా మనం ఈ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి CAG అబ్జర్వేషన్స్ మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన ఆర్థిక మంత్రివర్యులు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు కావచ్చు, చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా డీటెయిల్డ్ వివరణ ఇచ్చారు. సో దానిపైన నేను టూ మచ్ టైం స్పెండ్ చేయను. కాకపోతే ఫ్యూ ఇష్యూస్ మాత్రం నేను మీ దృష్టికి తీసుకొస్తాను. CAG అనే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రిలీజ్ చేసిన తర్వాత వారేంటంటే దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, I certify that except for the effects of the matter described in the basis for qualified opinion, except for this, the finance accounts read with the explanatory notes to the accounts to the best of my knowledge and belief give a true and fair view of the financial position. అంటే ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ అనేటువంటి ఇట్ ఎక్స్టెండ్స్ టు ఎవ్రీథింగ్. కాకపోతే ఈ ఒక్క విషయం వరకు మాత్రం దే ఆర్ సమ్ క్వాలిఫికేషన్స్ అనేటువంటి వారు చెప్పారు. అది కూడా ఏంటంటే, దే ఆర్ ఎసెన్షియలీ ఈ 48,384 crores ఏదైతే డిస్కషన్లోకి వచ్చిందో, ఇవి ఎసెన్షియలీ దే ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, దే ఆర్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్గా దే హ్యావ్ గివెన్ అ లెటర్ గివింగ్ అ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ as to what this expenditure is. దాంట్లో యాక్చువల్ అమౌంట్ స్పెంట్, ఈ 48,384 crores లో యాక్చువల్ అమౌంట్ స్పెంట్ ఇస్ ఓన్లీ 224.73 crores. సో 48,384 ఎసెన్షియలీ ఇస్ ఇన్ ద నేచర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. ఈ CFMS సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ఈ SAP బేస్ CFMS సాఫ్ట్వేర్ ఏదైతే ఇన్స్టాల్ అయిందో, దాంట్లో ఇంకా స్టెబిలైజేషన్కి డెవలప్మెంట్ కొంచెం టైం పడడం వల్ల కొన్ని ఇష్యూస్, కొన్నిటికి ఎంట్రీస్ వేయాలన్నా సరే దానికి పర్టికులర్ మాడ్యూల్స్ లేకపోవడం, ఆ మాడ్యూల్ లేకపోవడం వల్ల డిలే తోటి అకౌంట్స్ డిలే అవుతాయేమో అనేటువంటి ఉద్దేశంతో స్పెషల్ బిల్ అయ్యేటువంటి ఆస్పెక్ట్తో చేయడం, దానివల్ల వచ్చినటువంటి ఈ స్లైడ్ ప్రొసీజర్ ల్యాబ్స్ తప్ప దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎక్స్పెండిచర్ బీయింగ్ స్పెండ్. దానికి ఏ రకంగా మాట్లాడడానికి ప్రయత్నించారంటే, నిజంగా డబ్బు ఎటు వెళ్ళిపోయింది, ఎవరి జేబులోకి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది డబ్బు అనేటువంటి మాట్లాడడానికి ప్రయత్నించారు. సో దీంట్లో కనుక మీ అందరి దృష్టికి ఇంకో పాయింట్ తీసుకొస్తాను. ఇవి ఇంతకు ముందు కూడా CAG ఉంది, ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. దే ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ CAG కుడ్ హ్యావ్ ఆల్సో మేడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తాను నేను. ఫైనాన్షియల్ ఇయర్ 2015-16 టీడీపీ టైంలో చేసినటువంటి కమెంట్ మీ అందరి దృష్టికి తీసుకొస్తాను.
2015-16 గాను సిఏజీ ఆడిట్ రిపోర్ట్లో ఇప్పుడు రిలీజ్ చేసిన అకౌంట్స్లో సిఏజీ ఇచ్చినటువంటి కమెంట్. నేను ఇప్పుడు చెప్పబోతాను 2015-16 ఆడిట్ రిపోర్ట్లో సిఏజీ చేసినటువంటి కమెంట్ నేను చెప్తున్నాను. Once the budget has been allocated to some service, amounts can be transferred to personal deposit account for ensuring its uninterrupted progress. But the idea of allocation of money with a view to transferring the same to a personal deposit account without even conceiving a project does not conform to the intention and spirit of the rules. During the year 2015-16, 14,721 new personal deposit accounts were opened without closing even a single account, for which reasons were not forthcoming. Though an amount of rupees 41,113 crores and Arco 41,000 crores were made through 42,999 public personal deposit accounts, there was no mechanism to watch the authenticity of the expenditure incurred. So we chapter there was no procedure, there was no proper mechanism to watch the authenticity of the expenditure. అంటే authenticity of the expenditure ని మనం వెరిఫై చేసేటువంటి మీన్స్ కూడా లేవు అనేటువంటి ఆ రోజు సిఏజీ చెప్పారు. అంటే ఎక్స్పెండిచర్ ఏమైంది, ఎటెళ్ళింది, దేనికి ఖర్చు అయిందో వెరిఫై చేసేటువంటి మీన్స్ కూడా లేదనేటువంటి సిఏజీ 2015-16లో కమెంట్ చేశారు. దిస్ ఇస్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కమెంట్ దట్ ఇస్ మేడ్ నౌ. ఇప్పుడు కూడా ఎలిగేషన్ అంటే ఎటెళ్ళిందో మాకు తెలియదు అంటున్నారు. అప్పుడు వాళ్ళు 2016లో క్లియర్గా వాళ్ళు రాశారు, వాళ్ళు దే ఇస్ నో మీన్స్ టు వెరిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ మేడ్. అప్పుడు మీడియా సంస్థలు ఉన్నాయి, అప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, అప్పుడు కూడా మీడియా సంస్థలు అన్నీ ఉన్నాయి. కానీ ఇటువంటి ప్రశ్నలు ఏ రోజు కూడా అప్పుడు ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ రోజు ప్రశ్నించలేదు. ల్యాబ్స్ అదే ల్యాబ్స్ కింద మాట్లాడడం అనేటువంటిది దీంట్లో ఒక విషయం. ల్యాబ్స్ కింద మాట్లాడడం అనేటువంటిది ఒక విషయం. ల్యాబ్స్ కింద మాట్లాడడం మనం కంప్లీట్ చేసిన తర్వాత వద్దాం, మనం కంప్లీట్ చేసిన తర్వాత లెట్స్ కమ్ టు డిబేట్ లైన్. సో దీంట్లో ఏంటంటే ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ అన్ అడ్జస్ట్మెంట్ అనేటువంటి జరగడం అనేటువంటి డెఫినెట్గా సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం, సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఉన్నటువంటి ఈ పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ కూడా మినిమైజ్ చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ స్టెబిలైజ్. కాకపోతే ఈ రకంగా ఎటో వెళ్ళిపోయే ఈ ఫండ్స్ అంటే ఏదో దుర్వినియోగం అయిపోయి దీనికోసం సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి, ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం మాత్రం ఇట్ ఇస్ నాట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీబడి అండ్ ఇట్ విల్ ఆల్సో హర్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. ఇలా ఈ ఇష్యూస్ అన్ని మీ అందరి దృష్టికి తీసుకుని వద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను కమ్ టు యూ. థ్యాంక్ యూ. మిస్అప్రాప్రియేషన్ దేశ ఛాన్స్ అని చెప్పారు. ఎలాగైతే ఇక్కడ వారు మిస్అప్రాప్రియేషన్ పదం ఇది రిపోర్ట్ నుంచి తీసిన పదమే లేండి, నా సొంత పదం నేను పెట్టలేదు. బట్ ద పాయింట్ ఇస్ ద ఇష్యూ ఏంటంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రొసీజర్ అండి. నేను చెప్పా కదా, ఇప్పుడు పర్టికులర్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ అనేటువంటి అఫ్కోర్స్ మనం డీటెయిల్గా చెప్పారు. బట్ ఇఫ్ యూ వాంట్ అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, జస్ట్ వన్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు వివరించడానికి ఐ కెన్ టెల్. ఇప్పుడు ఈ కుబేర్ ద్వారా కొంతమందికి వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు ఆ పర్టికులర్ ఈ కుబేర్లో ఆ రోజు ఆ మాడ్యూల్ లేదు, ఆ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అది రీఅడ్జస్ట్మెంట్ జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ సిఎఫ్ఎంఎస్లో అవైలబుల్ మాడ్యూల్ లేకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఇట్ ఇస్ నాట్ దట్ ద మనీ ఈజ్ లాస్ట్. ఉత్తర ప్రత్యుత్తరాలు చేసింది, మీరు కూడా సమాధానం ఇచ్చారు. కానీ మీరు సమాధానం ఇచ్చిన తర్వాత కూడా అప్పటికే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే దే హావ్ ఫర్మ్డ్ అప్ అన్ ఒపీనియన్ ఆన్ దిస్. ఇన్ఫాక్ట్ చాలా కొంత ఇష్యూ కూడా కొంచెం డిలే అయింది. డిలే అవ్వడం వల్ల ఆల్రెడీ దే హావ్ ఫర్మ్డ్ అప్ అన్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ ఏదైతే ఫర్మ్ చేసుకున్నారో ఆ ఒపీనియన్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూస్తే ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్ అంటే ఒపీనియన్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి. వాళ్ళు చేసుకుని దాన్ని బట్టే కదా ఇట్స్ ఆన్ పేపర్ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు పేపర్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇట్స్ అన్క్వాలిఫైడ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీన్స్ టు వెరిఫై అయ్యేటువంటి లేదంటే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు 2015-16లో వాళ్ళు చెప్పింది ఇన్ఫాక్ట్ ఇది అకౌంట్స్. అప్పుడు ఏంటంటే ఇట్స్ ఆడిట్ రిపోర్ట్ అది, అంటే అకౌంట్స్ తర్వాత వచ్చేటువంటి విషయం. ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకున్నారు, ఆ మేరకు వాళ్ళు కామెంట్ చేశారని అంటారు. అంటే మీరు ఇచ్చిన వివరణలు వాళ్ళు ఇన్ఫాక్ట్ మీరు ఇంకొక వర్డ్ ఇన్ఫాక్ట్ మీరు ఒక ఒపీనియన్ దాంట్లో చూస్తే ఆర్టిఫిషియల్ ఇట్ హ్యాస్ ద కేపబిలిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేటింగ్ ద ఎక్స్పెండిచర్ అన్నారే తప్ప నేను చెప్తోంది ఇష్యూ దే హ్యావ్ ఐడెంటిఫైడ్, ఇష్యూ దే హ్యావ్ రిపోర్టెడ్.
ద పాయింట్ ఇస్ ద వే అపోజిషన్ పార్టీ ఇస్ ట్రైన్ టు టాక్ అబౌట్ ఇట్ అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. అది ఇంపార్టెంట్ ఏంటంటే అది అంటే ఎందుకంటే ఇప్పుడు ఇది ఇట్స్ ల్యాబ్స్ అండి. ఇప్పుడు 41 ఇప్పుడు అగ్రీ ఎగ్జాక్ట్లీ అందుకే చెప్తున్నాను. సో ఫర్ విచ్ ఎంటైర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేటువంటి ఈచ్ అనే ట్రాన్సాక్షన్ ఎట్ వెళ్ళింది అనేటువంటి వివరణ వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. మీరన్నా ప్రతిపక్ష పార్టీలే అదే హనుమాన్ గారు బొగ్గన గారు కౌంట్ చేసిన తర్వాత కామెంట్ చేశారు. నేనేమి నా సొంతంగా నేనేం ఆరోపణలు చేయలేదు, నేనేం విమర్శలు చేయలేదు, కాగితాలు చేసుకుని మాత్రమే నేను ఆరోపణలు చేశాను. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్స్టాన్షియల్ కూడా సబ్సిక్వెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇంకా ఆడిట్ రిపోర్ట్ రావాలి కదండి, ఇది అకౌంట్స్ మాత్రమే. ఇంకా ఆడిట్ రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇన్ఫాక్ట్ ఆడిట్ రిపోర్ట్లో నేను చదివి చెప్తున్నాను నేను 41,000 crores అంటే వాళ్ళు అప్పుడు ఆడిట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా వాళ్ళు ఒప్పుకోక కదా ఆడిట్ రిపోర్ట్లోకి వచ్చింది. ఇట్స్ ప్రొసీజర్, ఇట్స్ మ్యాటర్. ఇన్ఫాక్ట్ వీ హావ్ గివెన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అండి ఇప్పుడు ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకుంది ఆ మేరకు ఆ రిపోర్ట్లో ఆ విధంగా ఇచ్చారు అని మీరు అంటున్నారు అకౌంట్స్ టేబుల్ చేసిన సమయంలో. సో ఆ ఒపీనియన్ నుంచి బయటపడతారనుకున్నారా పూర్తి స్థాయిలో? ఫుల్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ టైంకి వాళ్ళు బయటపడడానికి డెఫినెట్లీ దస్ పాసిబిలిటీ అండి. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే అండి మనం వివరణ ఇచ్చాం వాళ్ళకి, దాని గురించి సబ్సిక్వెంట్ ఎంతవరకు డిస్కషన్. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పబ్లిక్ అకౌంట్ నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్. ఇట్స్ అడ్జస్ట్మెంట్ బిట్వీన్ 2-3 అకౌంట్స్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పే కదా అసలు మాడ్యూల్ లేకపోవడం అనేటువంటిదే ఇట్ విల్ లీడ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఆ మాడ్యూల్ అనేటువంటిది అప్పటికప్పుడు తయారు చేయడానికి ఏమో దేర్ వాస్ డిలే. చూద్దాం, వివరణ అయితే వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు అకౌంట్స్ మాత్రమే. ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత లెట్ us see వాళ్ళు ఏమంటారు. మార్కెట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 16 కోట్లు గ్యారంటీ ఇచ్చారు. అక్టోబర్ నెలలో జీవో కూడా ఇచ్చారు. దాంట్లో 5/2 దాంట్లో మీకు 5/2ని ఎట్లాగా పబ్లిక్ అంటే 5/2లో మీకు క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు ఆ లోన్ అవైల్ అయిందా? లోన్ అవైల్ అయిందా? ఇచ్చిన గ్యారంటీ 2 అవైల్ చేసిన గ్యారంటీ అంటే దే ఆర్ 2 థింగ్స్. దీంట్లో నేను చెప్తాను, అదే నాకు అర్థమైంది. లేదు ఐ హావ్ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్. నేను చెప్పేది ఇప్పుడు దీంట్లో దే 2 థింగ్స్ అండి. ఇప్పుడు గ్యారంటీ జియో ఇవ్వడం అనేటువంటి ఏంటంటే గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్రూవల్ అది. దట్ ఈస్ జియో. లెట్ మీ కంప్లీట్ అండి. లెట్ మీ కంప్లీట్. మీ ప్రశ్నకు అర్థమైంది, మీరు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు ఎగ్జిక్యూటెడ్ గ్యారంటీ డీడ్ మన దగ్గర ఉందా? ఎగ్జిక్యూటెడ్ గ్యారంటీ డీడ్ ఉంటే చూపించాలి. అంటే జియో సపోజ్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు గ్యారంటీ ఎగ్జిక్యూట్ చేస్తామని సపోజ్ గ్యారంటీ ఎగ్జిక్యూట్ చేయలేదు అనుకోండి, గ్యారంటీ ఇస్ కాంట్రాక్ట్ అండర్ సెక్షన్ 126. లెట్ మీ కంప్లీట్. జియో ఇస్తే గ్యారంటీ ఇచ్చేసినట్టు కాదు కదా. గ్యారంటీ ఇవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ యువర్ గ్యారంటీ డీడ్. గ్యారంటీ ఎగ్జిక్యూట్ అయ్యి చూపించకపోతే నమ్మచ్చా నమ్మకూడదు అనేటువంటి విషయం. అందుకని ఎక్స్ప్లెయిన్. అగ్రీడ్. రైట్. సో లెట్ మీ కమ్ టు ఇట్. అందుకని చెప్తాను, అండర్స్టూడ్ యువర్ పాయింట్. అంతే కదా. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏపీఎస్డిసిలో ఎగ్జిక్యూట్ చేసినటువంటి దాంట్లో ఇట్ ఈస్ నాట్ అ గ్యారంటీ యాజ్ ఆన్ డేట్. ఏపీఎస్డిసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి గ్యారంటీ డీడ్లో క్లాస్ 2 కనుక మీరు చదివితే ద గ్యారంటీ డీడ్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. ద డీడ్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ అపాన్ అకరెన్స్ ఆఫ్ ద ట్రిగర్ ఈవెంట్స్. ట్రిగర్ ఈవెంట్స్ కనుక కాకపోతే, ట్రిగర్ ఈవెంట్స్ అంటే డిఫాల్ట్ కాదు. ట్రిగర్ ఈవెంట్స్ అంటే ఏమైనా ప్రొహిబిషన్ పెట్టడం కానీ అటువంటి ట్రిగర్ ఈవెంట్స్ కనుక జరిగితే ఈ గ్యారంటీ ఫోర్స్లో వస్తుంది. కానీ యాజ్ ఆన్ డేట్ గ్యారంటీ ఫోర్స్లో లేదు. దట్ ఇస్ ద కాంట్రాక్ట్ దట్ ఇస్ సైన్డ్. గ్యారంటీ ఫోర్స్లో కాదు. అగ్రీడ్. డబ్బులు తీసుకుంటే గ్యారంటీ వచ్చేసినట్టు కాదు కదా. గ్యారంటీ ఎఫెక్ట్లో కరెక్టే. లేదు. లెట్స్ టాక్ లీగల్గా మాట్లాడాలి. ఇప్పుడు లీగల్గా మనం మాట్లాడాలి. లీగల్గా కాంట్రాక్ట్ పరంగా ఈరోజు గ్యారంటీ ఉందా? కాంట్రాక్ట్ పరంగా ఈ రోజు గ్యారంటీ ఉందా? లేదు. కాంట్రాక్ట్ పరంగా ట్రిగర్ ఈవెంట్ జరిగితే తప్ప గ్యారంటీ ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్. జియో ఇవ్వడంతో కాంట్రాక్ట్ అయిపోతుంది. డీడ్ అయింది. డీడ్లో ఏముంది? అగ్రీడ్. డీడ్లో ఏముంది? డీడ్లో మరి ఏముంది? డీడ్లో ఏముందో కూడా చూసుకోవాలి కదా మనం. ఉత్త డీడ్ ఉంటే సరిపోదు కదా.
మీరు ఆ గ్యారంటీ చూసే కదా మీకు ఎస్బీఐ వాళ్ళు కానీ ఐబీఐ కన్సల్టెంట్ లోన్ ఇచ్చింది మీకు ఆ గ్యారంటీ చూసే కదా మీకు ఆ గ్యారంటీ అసలు ఆ గ్యారంటీ అవైల్ చేసుకున్నప్పుడు మీరు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఇట్స్ కండిషనల్ ఆ గ్యారంటీ. జీవో ఇవ్వాల్సిన అవసరం ఇట్స్ కండిషనల్ గ్యారంటీ. గ్యారంటీని మీరు అవైల్ లేదు చేసుకున్నప్పుడు ఆ గ్యారంటీ ఇవ్వాల్సిన ఓకే అవసరం ఉంది. ఓకే మీ ప్రశ్నలు మీ ఉండొచ్చు, బట్ ఎనివే నేను నా సైడ్ నుంచి ఇవ్వగలిగినటువంటి వివరణ ఐ కెన్ టెల్ యూ. ఇప్పుడు మీరు ఏం చూపించారు ఆల్రెడీ ఆ బడ్జెట్ వారీగా స్టేట్ గవర్నమెంట్ మొత్తం దాదాపు అన్ని డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చూపించారు. కానీ 2000 బైఫర్కేషన్ 2019 మే వరకు చూపించారు. ఓకే బట్ ఇప్పటి వరకు ఏ సంవత్సరం అవి ఎంత పెరిగాయి? వాల్యూమ్ 5లో ఉన్నాయి కదా మీకు, వాల్యూమ్ 5లో మొత్తం డేటా అంతా ఉంది కదా. మళ్ళీ అంటే అది మీకు వాల్యూమ్ 5 కదా, వాల్యూమ్ 5 ఉంది కదా మీకు. ఇప్పుడు అది చాలా అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్ కదా. అన్ని నోట్ చేశారు. నోట్ చేయలేనటువంటి మాత్రం తప్పండి. వీళ్ళు ఒకటేమో జీవో కాదంటారు, తర్వాత లేదు జీవో కాదంటారు. డీడ్లో కూడా లేదు. డీడ్లో ఎక్కడ దాకా వెళ్తే మీరు గ్యారంటీ లోడ్ డీడ్లో గ్యారంటీ ఏంటంటే ఈ రోజు లీగల్గా స్పీకింగ్ ఆ రోజు గ్యారంటీ లేదు. ఈ రోజు గ్యారంటీ ఇస్ నాట్ ఇన్ ఫోర్స్. మీరు కార్పొరేషన్ లోన్ తప్పుపడుతున్నారని మీరు అని అది కరెక్ట్ కాదు. కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, ఏ దేశం తీసుకోవచ్చు, రాష్ట్రం తీసుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ మీకు స్టేట్ గవర్నమెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి లోన్స్ ఇచ్చేటప్పుడు కార్పొరేషన్ కి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బ్యాంకుల్ని నిర్దేశించిన మాట వాస్తవం కాదు. చెప్పండి ఇప్పటికీ మీకు ఏపీఎస్టీసీ నుంచి రావాల్సిన బట్ ఐ డోంట్ థింక్ విల్ బి ఏబుల్ టు కమెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సైడ్ చెప్పండి సార్, అవునా కాదా? ఐ డోంట్ థింక్ విల్ బి ఏబుల్ టు కమెంట్ ఆన్ అవునా దట్. కాదా? అబ్జెక్ట్ చేయాల్సిన నా దృష్టికి అయితే రాలేదు. సీఎం గారు రాసిన లెటర్ కాపీ నేను తీసుకున్నాను. ఆయన డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సీఎం గారు రాసిన లెటర్లో మీరు అబ్జెక్ట్ చేశారు, ఈ అబ్జెక్షన్ నుంచి మాకు పర్మిషన్ ఇవ్వాలి, బ్యాంకులో మాకు డైరెక్ట్ చేయాలి లెటర్ రాసింది డేటుతో సహా అనేటువంటి విషయం ఎవరైనా కన్వే చేస్తుంటారు. నాట్ టు మై నాలెడ్జ్ అండి, నాట్ టు మై నాలెడ్జ్. గవర్నమెంట్ ఏమని చెప్తారు కదా, గవర్నమెంట్ ఫైనల్ అవునండి, దిస్ ఇస్ నాట్ డాక్యుమెంట్ కదండి. వాళ్ళు చేస్తుంటారు వాళ్ళే అఫీషియల్ గా. ఓకే ఓకే ఐ కెన్ సే వన్ థింగ్. ఓకే లెట్ మీ సే వన్ థింగ్. గవర్నమెంట్ సైన్స్ రిఫర్ చేస్తారు. ఓకే లెట్ మీ సే వన్ జరిగి అప్పుడే డిసెంబర్ నెలలో జరిగింది దాదాపు. let me say one thing. Official government of India hasn't released any letter to the banks preventing them from giving loans to state government. Officially government has not given any letter to anybody, central government. This I can convey to you. Remaining could be hearsay. Officially government has not given any letter. వాళ్ళ నోటిఫికేషన్ కానీ PIB లో కానీ ఎక్కడ పెట్టలేదు, ఇట్లా అప్పులు ఇవ్వద్దు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ నోట్ వాళ్ళు ఎక్కడ అనలేదు. మిగతా వన్ ఇట్ కుడ్ బి హియర్సే. వెల్ లెట్స్ లీవ్ ఇట్ అట్ దట్ ప్లీజ్. ఎఫ్ఎస్సి నుంచి మిగతా లోన్ వచ్చింది సార్, వాళ్ళు ఎస్బీఐ నుంచి రావాల్సిన మిగతా లోన్ ఎందుకు పెట్టింది? చెప్పండి 4 months నుంచి ఎన్ని డ్యూస్ మీరు క్లియర్ చేశారు? ఏంటి అది అధికారికంగా వీ కెన్ గెట్ బ్యాక్ టు విత్ ద డీటెయిల్స్ అండి. ఆఫ్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా చెప్పలేదు. ఎన్ని డ్యూస్ అంటే మీరు చెప్పేది ఏది? గవర్నమెంట్ డ్యూస్. గతంలో ఉన్న బిల్స్ వీ కెన్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద డీటెయిల్స్ బికాస్ అవి ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ క్యాష్ బేస్డ్ అకౌంటింగ్ కాదు. ఇది క్యాష్ బేస్డ్ అకౌంట్ ఇస్ అక్రూవల్ బేస్డ్ అకౌంటింగ్ కాదు. బ్యాలెన్స్ షీట్లో ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం లైబిలిటీస్ ఉండదు. సో ఇట్స్ ఎగ్జాక్ట్గా వన్ కెన్ నాట్ సే. మీరు ఇఫ్ యూ వాంట్ వీ కెన్ రిలీజ్ ద పేపర్ ఉంది. పాయింట్ చెప్పారు సార్. ఇంకోటి క్యాపిటల్ వేరింగ్ గురించి మీరు చెప్పారు. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నిర్దేశించిన క్యాపిటల్ వేరింగ్ చేయాలి. ఆ క్యాపిటల్ వేరింగ్ చేశారు కదా, మనం ఎన్ఫోర్స్ చేశాం సార్. ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎఫ్ఆర్బిఎం సంబంధం లేదు కదండి. ఎఫ్ఆర్బిఎం స్టిపులేట్ చేసేది ఏంటి? ఎఫ్ఆర్బిఎం స్టిపులేట్ చేసేది ఏంటంటే ఎంతవరకు ఫిజికల్ డెఫిసిట్, ఎంతవరకు రెవెన్యూ డెఫిసిట్ అయితే స్టిపులేట్ చేస్తారు తప్ప. సో దానికి లోబడే బారోయింగ్ జరిగింది. ఇచ్చిన అప్పులకి ఎంత దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎఫ్ఆర్బిఎం సంబంధం లేదండి. దే డోంట్ హ్యావ్ ఎనీ స్టిపులేషన్. 2000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు లోన్ దానికి సంబంధించి ఇచ్చుకునేటప్పుడు ఎఫ్ఆర్బిఎం చట్టంలో కూడా కొన్ని మార్పులు చేశారు కదా. అవును. కానీ లోన్ తీసుకునేటప్పుడు కూడా అది చెప్పింది మీరు 15,000 కోట్లు దీనికి చెప్తాను, దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఎంత పెట్టుకోవచ్చు అనేటువంటిది వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు ఇంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు అప్పు అనేటువంటిది ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఎఫ్ఆర్బిఎం లా. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే నేను మీకు ఇంత ముందు చెప్పిన 293(3) కింద వాళ్ళు దే పర్మిట్ ద స్టేట్ టు బారో మోర్. దే కెన్ పర్మిట్ ద స్టేట్ టు బారో ఎనీ క్వాంటమ్ ఆఫ్ మనీ. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే 293(3) కింద ఎక్కువ పర్మిషన్ ఇచ్చారు బారో వేసుకోవడానికి ఇయర్ కోవిడ్ దృష్టిలో పెట్టుకుని అప్ టు 5%. ఇప్పుడు ఇయర్ కంప్లీట్ చేంజ్ ఇవ్వండి లేదు కంప్లీట్ లెట్ మీ కంప్లీట్. సో ఎఫ్ఆర్బిఎం లాలో వాళ్ళు ఈ తీసుకునే ముందు బికాజ్ వీ హ్యావ్ టు కంప్లై విత్ అవర్ లెజిస్లేచర్ కాబట్టి అంటారు ఆర్టికల్ 293(1) మరి లెజిస్లేచర్ ఎంతైతే పెడుతుందో లిమిట్స్ ఆ లిమిట్స్కి లోబడే అప్పులు చేయాలి అనేటువంటి ఉంది కాబట్టి నిబంధనలు ఉంది కాబట్టి వారు 5% ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ దీన్ని మార్చుకోని చెప్పారు. వాళ్ళు ఫస్ట్ అమెండ్ చేసుకోని చెప్పారు. అకార్డింగ్లీ అమెండ్ చేసిన తర్వాత ఇన్ అడ్హియరెన్స్ టు దాట్ జరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 0.5% కమిషన్ పెట్టింది ఓఎల్బీ పెట్టింది. ఎప్పటికప్పుడు 3 months ఒకసారి మేము చూస్తాము, రెండో విడత మళ్ళీ దాన్ని సెకండ్ టైం వాళ్ళు రివ్యూ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగినట్టు చేసింది అని లేకుండా కమిషన్ పంపుతారు. సెకండ్ టైం రివ్యూ చేస్తారు. మిగతా స్టేట్కి ఇచ్చింది. మీరు ఇందాక మిగతా
ఇతర స్టేట్స్ క్యాపిటల్ నేను చెప్పింది జనరల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అక్రాస్ ది కంట్రీ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ చెప్పాను ఫర్ విచ్ నంబర్స్ దాంట్లోనే మనం తగ్గదు అంటే ఇతర స్టేట్ తో పోతే మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సరిగ్గా లేదే అది ఇంకా దేర్ ఇస్ నో పాయింట్ లేండి ఇంకా గోయింగ్ ఇన్ టు దాట్ సార్ ఇప్పుడు ఈ 48,000 వ్యవహారానికి సంబంధించి ఏ తరహాలో సిఎఫ్ఎంఎస్ లాస్ట్ గవర్నమెంట్ అంటే 2018-19లో ఏమన్నా ఖర్చు పెట్టిందా అప్పుడు స్పెషల్ బిల్స్ పేరుతో ఏమన్నా స్పెసిఫిక్ దర్శన ప్రభుత్వం కూడా చేసిందా? ఏమండి ఐ డోంట్ ఆఫ్ అండ్ ఐ డోంట్ నో ఆఫ్ అండ్ నేను ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు తప్పు పట్టినట్టే కాదు ఏమన్నా అప్పుడు కూడా తప్పు పట్టిందా? ఆ రోజు అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఆ మూమెంట్ వచ్చిందో లేదో ఇవన్నీ ఐ డోంట్ నో ఐ హ్యావ్ నో ఐడియా సో బికాస్ అది వాళ్ళు అంటే మీరు చెప్పేది రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అయిందా లేదా అని అడుగుతున్నారు ఆ రకంగా అంటే సిఎఫ్ఎంఎస్లో జరిగిందా లేదా అనే విషయం ప్రాబ్లీ వీ కెన్ వెరిఫై అండ్ వీ కెన్ గెట్ బ్యాక్ అది జరిగిందో సిఏజీ దృష్టికి వచ్చిందా లేదా అనేటువంటి డిపెండ్స్ ఆన్ ద రిపోర్ట్ మీ రిపోర్ట్ చూస్తే ఐ థింక్ ప్రాబ్లమ్ మీకు దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మీకు నిశ్చయంగా అండి మీకు టోటల్ మీకు గివెన్ కానీ డాక్యుమెంట్లో పెట్టాం కదా నంబర్ సో దాంట్లో కూడా ఒక నెంబర్ 75,300 crores ఏదైతే ఉందో దట్ ఈస్ అన్సబ్స్టాన్షియేట్ దానికి దేర్ ఇస్ నో మీన్స్ ఫర్ అస్ టు వెరిఫై మీ పేపర్లో ఎక్కడ పెట్టారు కాబట్టి ఆ నెంబర్ పెట్టాలి మీరే ఓకే మీ పేపర్లో పెట్టారు కాబట్టి ఆ నెంబర్ ఇంక్లూడ్ చేశాను అంతే బికాస్ అది మనకి వీ డోంట్ హ్యావ్ అన్ ఐడియా యాన్యువల్ రిపోర్ట్ వచ్చిందో అంటే మీరు అంటే ఐ హ్యావ్ నో ఐడియా సో అదే ఆడిటింగ్ కంప్లీట్ అవ్వకుండా సిఏజీ ఆడిట్ కంప్లీట్ అయ్యి యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ అవ్వక ముందే మీకు తెలిసిపోతే ఐ డోంట్ నో బట్ బాగా అకౌంట్స్ ఉంటాయి కదా 75,000 యాజ్ ఆన్ డేట్ అంటున్నారు మీరు దాట్ వీ డోంట్ నో మరి అదే ఐ డోంట్ నో మీరే అక్కడ రాశారు చేస్తే చాలు 75,000 ఐ డోంట్ నో మరి అదే దాట్ ఐ హ్యావ్ నో ఐడియా సో అందుకని ఆ నెంబర్ డిస్ప్యూట్ చేయకూడదనే ఉద్దేశంతో ఆ నెంబర్ని కూడా కన్సిడరేషన్ తీసుకుంటే బికాస్ అది మాకు తెలియదు బికాస్ నోబడి నో ఆడిట్ 1920 కి పూర్వము అని చెప్పారు కానీ దాంట్లో పిఎస్ పబ్లిసిటీ కింద ఈ చూపించడానికి కాకి చూపించడానికి 11 దీంట్లో పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాకు చూపించింది ఓన్లీ అప్ టు జానే చూపించారు దాంతో ఇక్కడ మంత్లీ మీరు అంతా సపరేషన్ నుంచి 15 కోట్లు తేడా అక్కడ ఈరోజు అకౌంట్స్ వేస్తున్నారా 9,000 కోట్లు 390 కోట్లు తేడా వస్తుంది ఎక్కడ ఉన్న పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే అండి దీంట్లో మీకు ఏమవుతుందంటే జనరలీ మీకు మంత్లీ అకౌంట్స్కి దీనికి సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే సబ్సిక్వెంట్గా దే విల్ బి హ్యూజ్ అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు జియో 43 ప్రకారం ఏవి ల్యాబ్స్ అవుతాయి ఏవి ల్యాబ్స్ అవ్వవు ఏవి మళ్ళీ ఎక్స్పెండిచర్లో రివర్స్ అవుతాయి ఏవి కాంట్రాక్ట్లో స్ప్లిట్ అవుతాయి అనేటువంటిది దట్ ఈస్ సంథింగ్ విచ్ త్రూ ప్రొసీజర్ ఇట్ విల్ హ్యాపెన్ సో దే విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ దట్ సో అది ఐ డోంట్ థింక్ వీ కెన్ సే మచ్ అబౌట్ ఎగ్జాక్ట్ నంబర్స్ కొంచెం వాళ్ళు కూడా మాట్లాడివ్వండి పాపం అప్పులు తీసుకోవడానికి కూడా తగిన ప్లాన్ మీరు దాంట్లో పెడతా ఏం సార్ అప్పులు ఉన్నాయి గవర్నమెంట్ చేస్తున్నది అవసరాలు లేదు కానీ అప్పులు తీర్చేందుకు తగిన ప్లాన్ చేసుకుంటా ఉన్నారా లేక జస్ట్ as I said ఇప్పుడు వెన్ వీఆర్ విత్ ఇన్ ద లిమిట్స్ అనేటువంటి ఏ రకంగా ఎస్టాబ్లిష్ అవుతాయి స్టేట్స్ ఎబిలిటీ టు బారో కింద అవుతాయి కదా లిమిట్స్ కూడా సో విత్ ఇన్ ద లిమిట్స్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ దేస్ ఎబిలిటీ ఫర్ ద గవర్నమెంట్ టు డిశ్చార్జ్ ద బారోయింగ్స్ అప్పుడు కూడా మీకు చెప్తున్నాను కదా అది కూడా అది కూడా మీకు చెప్తున్నాను కదా ఈ పర్టికులర్ పాయింట్లో మీరు చూస్తే 20% ఉంటుంది గ్రోత్ 14 to 19 యావరేజ్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ డిస్ప్యూట్ చేయగలిగిన నెంబర్ కాదు డిస్ప్యూట్ చేయగలిసి వస్తే మీరు ప్రాబ్లమ్ డిస్ప్యూట్ చేయాలని డిస్ప్యూట్ చేయొచ్చు నెంబర్ బట్ ఇట్స్ అన్డిస్ప్యూటబుల్ నెంబర్ 20% ఇంక్రీజ్ అయినటువంటి 5 yearsలో యావరేజ్ గ్రోత్ 20% ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 15% ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా సో డెఫినెట్గా వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ మీన్స్ ఫర్ డిశ్చార్జింగ్ ఇట్ కాకపోతే దానికి అండ్ డెఫినెట్లీ ద మీన్స్ టు డిశ్చార్జ్ సార్ అపోజిషన్ పార్టీస్ ఇంకో ఇరిగేషన్ చేస్తున్నారు సార్ అప్పులు తీసుకు వస్తున్నారు కానీ దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు ఏ పథకాలకు మళ్ళిస్తున్నారు సో డీబీటీ మెథడ్లో ఈరోజు ఎట్లా మనకి ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందంటే మనకి ఎగ్జాక్ట్గా ఏ బెనిఫిషరీకి ఏం వెళ్తుంది అనేటువంటి కూడా ఎగ్జాక్ట్గా విల్ బీ ఏబుల్ టు పిన్ పాయింట్ అండ్ విల్ బీ ఏబుల్ టు షో సో ట్రాన్స్పరెన్సీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డేటాలో మాత్రం వీఆర్ వే సుపీరియర్ టు ఎనీ అదర్ గవర్నమెంట్ ఐ కెన్ సే దట్ విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ సార్ ఎస్డీసీకి సంబంధించిన అమ్మఒడికి మన ఇస్తామని చెప్పని చెప్పినట్టున్నారు సో అది లాస్ట్ ఇయర్ 2-3 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 2-3 స్కీమ్స్ చేద్దాం అనేటువంటిది ఒరిజినల్గా దట్ వాస్ ద ప్లాన్ 2-3 స్కీమ్స్ ఇన్ త్రూ ఏపీఎస్డిసి 2-3 స్కీమ్స్ చేద్దాం అనుకున్నాం 2-3 స్కీమ్స్ ఉన్నాం ద ఎంటైర్ మనీ వుడ్ హ్యావ్ బీన్ స్పెంట్ ఫర్ 4 schemes ఎంటైర్ మనీ వాజ్ స్పెంట్ ఫర్ 3 schemes బికాస్ ఎస్టిమేషన్ కొంచెం పెరిగింది కాబట్టి పెట్టింది డెవలప్మెంట్ కానీ డబ్బులన్నీ వెళ్తారు కాకలేదు దానికి ఒక్క రూపాయి కూడా ప్రశ్న దానికి రూపాయి కూడా సమకూర్చుకోలేనటువంటి దీంట్లో 2 things అండి ఇప్పుడు ఇది క్యాష్ ఫ్లో ఫైనాన్సింగ్ అంటారు ఇప్పుడు జనరల్గా ఏదైతే ఖర్చు మనం చేస్తున్నామో చేసినటువంటి ఆ ఖర్చు కనుక మనకి రికవరీ అనేటువంటిది ఆ ఖర్చు నుంచి కనుక రాకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి కనుక రానటువంటి పరిస్థితి ఉంటే ఏ క్యాష్ ఫ్లోస్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ క్యాష్ ఫ్లోస్ని లెవరేజ్ చేసుకుని తీసుకుంటారు సో దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ మోడ్ ఇప్పుడు చాలా మటుకు ఎక్స్పెన్సెస్ ఏవైతే అవుతాయో ఇప్పుడు
అవి సస్టైనబుల్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్సెల్ఫ్ మైట్ నాట్ జనరేట్ ఎనీ మనీ. ఇట్స్ అసెట్ బట్ ఇట్ వోంట్ జనరేట్ ఎనీ మనీ. ఇట్స్ ఫిజికల్ అసెట్. ఇట్స్ ఫిజికల్ అసెట్ బట్ ఇట్ వోంట్ జనరేట్ ఎనీ మనీ. అంటే ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ లోన్ క్యాష్లో అవైలబుల్ టు సర్వీస్ డెట్ కనుక మీరు చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారు, దాని నుంచి వచ్చే క్యాష్ ఇస్ నాట్ అడిక్వేట్ టు సర్వీస్. సో ఈ ప్రభుత్వం నుంచి ఫైనల్గా వస్తుంది, ఆ డబ్బు సరిపోతున్నటువంటిది ఇట్స్ ఎగ్జంప్షన్. మా ఒపీనియన్లో ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దిస్ విల్ సబ్స్టాన్షియలీ హెల్ప్ పీపుల్ అండ్ దిస్ విల్ గో టువర్డ్స్ ఇంప్రూవింగ్ సోషల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేటువంటి దిస్ ద ఎజెండా, ఇస్ ద ఐడియా. ఆ ఐడియా తోటే వీ మేడ్ ఆల్ ద కమిట్మెంట్స్, ఆ ఐడియా తోటే వీఆర్ డిశ్చార్జింగ్ ఆల్ ద కమిట్మెంట్స్ ఆల్సో. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇంతకుముందు ఈ ఎస్హెచ్జి రుణాలు అనేటువంటిది మేము టోటల్గా వేవ్ చేస్తామని చెప్పి చేయకపోవడం వల్ల టోటల్గా ఎన్పీఏ అనేటువంటి అసలు రేషియో రూరల్ ఎన్పీఎస్ కనుక తీసుకుంటే 18.5% వెళ్ళింది. ఇప్పుడు లేదు, 18.5% ఎన్పీఎస్ అనేటువంటి అసలు పర్సెంటేజ్ వాజ్ నెవర్ దేర్. అండ్ రెగ్యులర్ ఎన్పీఎస్, రూరల్ అర్బన్ ఎన్పీఎస్ కలిపి తీసుకుంటే ఇట్స్ 12%. ఆ 22 days సబ్స్టాన్షియలీ ఇట్ హెస్ కమ్ డౌన్. స్కూల్ ఎడ్యుకేషన్లో తక్కువ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ కాస్త ఇట్ హెస్ ఇంక్రీస్ బై ఆల్మోస్ట్ 6-7 lakhs షార్ట్ స్పాన్లో. సో దీస్ ఇస్ ఆల్ ఎక్స్పెండిచర్. అకౌంటింగ్ పరంగా దిస్ మైట్ నాట్ బి క్లాసిఫైడ్ as క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే అకౌంటింగ్ పరంగా మీకు అసెట్ అనేటువంటి ఉంటేనే ఇట్ విల్ బి క్లాసిఫైడ్ as క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కాకపోతే మీకు సోషియో ఎకనామిక్ పర్పస్ కోసం పెట్టేటువంటి ఖర్చు కూడా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు, లాంగ్ టర్మ్లో ప్రజలకి డెమోగ్రఫిక్ డివిడెండ్ నిజంగా ఉపయోగపరచుకునేటువంటి దోహదపడేటువంటి ఖర్చు కూడా ఇట్ ఇస్ టు బి వ్యూడ్ యాజ్ అ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్. సో డెవలప్మెంట్ అనేటువంటి ఇట్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్. ఒక రకంగా ఇదే డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ కార్యాలయంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి కాదు. ఫర్ స్టేట్ లైక్ అవర్స్ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ అగ్రేరియన్, this type of an expenditure should be viewed as a development oriented expenditure, maybe not for accounting, but in the spirit it's a development oriented expenditure. కార్పొరేషన్ 45 years బ్యాక్ మహిళలకు అకౌంట్ చేస్తారు. Okay. ఇది వ్యాపారాలు చేస్తూ వాళ్ళు వృద్ధి చెందాలని. కానీ వాళ్ళు వ్యాపారాలు ఎంతమంది చేసుకుంటున్నారు అనే దాని దగ్గర గవర్నమెంట్ దగ్గర ఎటువంటి డీటెయిల్స్, అసలు వ్యాపారం చేస్తున్నారా లేదా అనేది కూడా తెలియదు. అంటే మీరు యూ కాంట్ ఫోర్స్ పీపుల్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు కమిటెడ్ టు ప్లేస్ మనీ ఇన్ దర్ హ్యాండ్స్ అనుకోండి, వారు కన్జంప్షన్కి వాడుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ వాడుకోవచ్చు. మనం వీల్ సపోర్ట్ దెమ్ టు డూ ఇన్వెస్ట్మెంట్, అంతేకాని వీ కాంట్ ఎన్ఫోర్స్ ఇట్. ఇట్స్ నాట్ అ లా దట్ వీ కెన్ ఎన్ఫోర్స్, అంతే కదా. సో దట్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్. వాళ్ళ ఖాతాలో వాళ్ళకి అమౌంట్ వేసేసి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఇప్పటికే ఓటున్నారు అనేటువంటి దీంట్లో ఒకటండి, ఇప్పుడు లాస్ట్ 1 year ఆఫ్ గవర్నమెంట్లో సడన్గా ఈరోజు పాలసీలు ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ దానికి ఎలక్షన్స్కి 3 రోజుల ముందు 5,000 కోట్లు, ఆ తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైవర్సెస్ పథకం, ఇట్లాంటి పరిస్థితి కాదండి. డే 1 నుంచి ఇంత డిఫికల్టీలో కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పాలసీ ప్రకారం, పాలసీ డెసిషన్స్ హౌ దిస్ విల్ హెల్ప్ పీపుల్ అనేటువంటి దృష్టిలో పెట్టుకుని ఫార్ములేట్ చేసి ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్. కాబట్టి పొలిటికల్గా ఎవరైనా ఎలిగేషన్ వేయచ్చామో కానీ దిస్ ఇస్ స్కీమ్ విత్ విజన్ అండ్ దిస్ ఇస్ స్కీమ్ విత్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద విజన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.